హలో అందరికీ, వెల్కమ్ టు వ్లాగ్స్ విత్ మ్యాక్స్. ఈరోజు మనం కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని వాటిని బైట్ సైజ్ పీసెస్లో కట్ చేసుకుందాం. అండ్ నార్మల్గా బోన్స్ ఉన్న వాటిని యాస్టీస్గా వదిలేసాం. చికెన్ మ్యారినేషన్లోకి అందులో సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా మీకు నచ్చిన ప్రిఫరెన్సెస్తో మసాలాస్ని వేసుకోవచ్చు. ఆ తర్వాత పెరుగుని తీసుకొని అందులో వాటర్ వేసుకొని లైట్గా విస్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ విస్క్ చేసిన పెరుగుని మనం చికెన్ మ్యారినేషన్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆ మిక్స్ చేసుకున్న చికెన్ని మనం 2-3 hours మ్యారినేట్ చేస్తే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకో. ఇప్పుడు ఏదైతే స్పైసెస్ మనం ముందు చికెన్లోకి యాడ్ చేసుకున్నామో సేమ్ అదే స్పైసెస్ని మైదాలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో చికెన్ని డిప్ చేసుకుంటూ ఒక 2-3 సార్లు చికెన్ని షేక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ షేక్ చేసిన మెథడే కాకుండా మనం స్ట్రెయినర్లో పెట్టి కూడా ఒకసారి దులుపుకుంటే మనకి చక్కగా టెక్స్చర్ అనేది తెలుస్తుంది చికెన్ది. ఇప్పుడు అలా డబుల్ డిప్ చేసిన చికెన్ని మనం మీడియం హై ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ అనేది ఉండాలి, లేదంటే పైన కవరింగ్ అనేది ముందు బ్రౌన్లోకి వచ్చేసి లోపలంతా పచ్చిగా ఉంటుంది. చికెన్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని హాట్గా కెచప్తో కానీ మైనీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ టు వ్లాగ్స్ విత్ మ్యాక్స్.